హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్స్లో ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మనకి ఏ ప్యాటర్న్స్లో ఎలా మనకు క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాడు, వాటిని ఏ విధంగా అప్రోచ్ ఎలా ఉండాలి, వాటిని చేయడం అనేది. ఇవి మనకు తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్స్ చేయొచ్చు. మనకి మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్ కింద ఈ రీజనింగ్ అర్థమెటిక్ మనం పెట్టుకోవాలి. ప్రిలిమ్స్ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ రెగ్యులర్గా మీకు చెప్పే క్లాసెస్ అన్నిటిని కూడా చూడండి. మనం ఈజీగా క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఇక్కడ ఈ ఈ వీడియోస్లో మనం చెప్పుకుందాం. మీకు ఇంకా ఏదైనా సరే టాపిక్స్ కావాలి అనుకుంటే, ఏదైనా సమ్ టాపిక్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. దానికి సంబంధించిన టాపిక్స్ కూడా మనం చెప్పుకుందాం. ఇంకా మనకి ఏదైనా ప్రీవియస్ పేపర్లో ఏదైనా పేపర్ మీకు కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికోసం కూడా డిస్కస్ చేద్దాం. ఇన్ ఫ్యూచర్లో మనకి జనరల్ సైన్స్ అది కూడా నేను చెప్తా. మనకి 9th నుండి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, అంతవరకు కూడా మీకు ఏదో క్లాసెస్ అనేవి రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకేమైనా కావాలంటే మీరు అడగండి, దానికోసం మనం చెప్పుకుందాం. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి అర్థమెటిక్ టాపిక్ ఒక 25 క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, అందులో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పారు, మనకి టైమ్ అండ్ వర్క్. ఎక్కడెక్కడ నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడండి. ఇవన్నీ కూడా ఒకే షిఫ్ట్ నుండి ఇచ్చిన పేపర్లో ఇవన్నీ కూడా. ఫస్ట్ ఏంటి ఇక్కడ టైమ్ అండ్ వర్క్. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days while B can complete the same work in 30 days. They work on alternate basis starting with A. Both A and B follow this pattern for 5 days and then A leaves the work. How many days will B finish the remaining work? నార్మల్గా మనకి డైరెక్ట్గా ఏదో ఇద్దరు పర్సన్స్ వెళ్తున్నారు, ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తున్నారు అంటే ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తూ మధ్యలో లెఫ్ట్ అయిపోయారంటే ఒక పర్సన్, మిగిలిపోయిన వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది ఇక్కడికి మనకు అడుగుతున్న క్వశ్చన్. మనం చూడండి దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 25 days. ఏ అనే పర్సన్ ఎన్ని రోజుల్లో చేస్తారు, 25 daysలో చేస్తారు. నెక్స్ట్ బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా టోటల్ వర్క్ మనం ఏం తీసుకుంటాం, ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఎందుకు తీసుకుంటాం అంటే వీళ్ళిద్దరు చేసే వర్క్ కూడా సేమ్ అవుతుంది కాబట్టి. ఎల్సిఎం అంటే ఏంటి, 25తో క్యాన్సిల్ అయ్యేలాగా 30, అంటే ఇద్దరు చేసే వర్క్ సేమ్ అవడం కోసం మనం ఎల్సిఎం తీసుకుంటున్నాం. 25కి 30కి ఎల్సిఎం ఎంత, 150. 25 ఎన్ని టైమ్స్ 150 అవుతుంది, 6 times, 30 5 times. అంటే ఇక్కడ ఏ అనే పర్సన్ 1 day వెళ్తే 6 parts చేస్తారు. అదే బి అనే పర్సన్ 1 day వెళ్తే 5 parts కంప్లీట్ చేసుకొని వస్తారు. వీళ్ళు ఎలా చేశారంటే ఆల్టర్నేటివ్ డేస్లో చేశారు. అంటే ఫస్ట్ రోజు ఎవరితో స్టార్ట్ చేశారు, ఏ. ఫస్ట్ డే ఏతో స్టార్ట్ చేశారు ఇక్కడ. ఏతో స్టార్ట్ చేశారు అంటే నెక్స్ట్ డే ఎవరు వెళ్తారు, బి వెళ్తారు. ఇలా ఏబి ఈ విధంగా వెళ్తున్నారు. అలా 5 days వెళ్ళారంట. అంటే 5 days స్టార్టింగ్ ఎవరు, ఏ. అంటే ఏ ఎన్ని రోజులు వెళ్తాడు 5 daysలో, ఫస్ట్ డే, థర్డ్ డే, ఫిఫ్త్ డే వెళ్తాడు. బి ఎలా వెళ్తారు మనకి, సెకండ్ డే అండ్ ఫోర్త్ డే. అంటే ఏ ఒక 3 days చేశారు, బి ఒక 2 days చేశారు. ఏ 1 dayలో ఎన్ని పార్ట్స్ చేస్తారు, 6 parts చేస్తారు. అదేవిధంగా 3 days చేశారు అంటే 6 into 3 18 parts చేశారు. అదేవిధంగా బి ఒక 2 days చేశారు. బి 1 dayలో 5 parts చేస్తారు. అదేవిధంగా మనకు 2 days చేశారంటే 5 into, టోటల్ ఎంత అయింది, ఇది 18 + 10 28 parts కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత వరకు ఉంటుంది, 122 parts ఆఫ్ వర్క్ ఉంటుంది. ఈ 122 parts ఆఫ్ వర్క్ ఉందనగా ఎవరు వెళ్ళిపోయారు ఇక్కడ, ఏ అనే పర్సన్ లీవ్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఇంకా బి ఉన్నారు. బి చేయాలి ఈ రిమైనింగ్ వర్క్ని. బి ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నారు. రిమైనింగ్ వర్క్ ఎంత, 122 బై. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5. దీన్ని క్యాన్సిల్ చేయండి, ఎంత అవుతుంది, ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాయి. ఇది 524 జర్ 524 24 జర్ 524 జర్ ఎంత, 120. దీన్ని ఏమని రాయొచ్చు మనం, 24. 524 జర్ 120. ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది, 2 ఎక్స్ట్రా ఉంది, అంటే 2/5. 24 2/5 days అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకు ఖచ్చితంగా టైమ్ అండ్ వర్క్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి షిఫ్ట్లో కూడా. ఓకేనా, టైమ్ అండ్ వర్క్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. The market price of mustard oil is 25% more than its cost price. At what percentage less than the market price should it be sold to have no profit, no loss? ఓకేనా, ఏదో మస్టర్డ్ ఆయిల్ ఉందంటే దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఏం చేశారు, కాస్ట్ ప్రైస్ కన్నా 25% ఇంక్రీజ్ చేశారంట. దీన్ని చాలా రకాలుగా మనం చేయొచ్చు. మీకు పర్సంటేజ్ ఈజీగా ఉంటే 4 parts అనేది 5 parts అయిందని కూడా చెప్పొచ్చు. ఎలా అంటే అది 25% అంటే ఏం రాస్తాం, 25/100. 25/100 అంటే ఎంత, 1/4. అంటే 4 parts ఉండేది కాస్త ఎంత అయింది, ఇది
5 పార్ట్స్ అయిందంట. సో ఓకేనా, 4 పార్ట్స్ ఉండేది కాస్త 5 పార్ట్స్. ఇదేంటి కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఏమనుకుంటాం 100% అనుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకేంటి ఇది ఒరిజినల్. సో అదేం అవ్వాలంట మళ్ళీ ఎంత తగ్గించాలి అంటున్నాడు 25. ఇదేంటిది కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత 5 పార్ట్స్ అయింది. సో ఎంత తగ్గిస్తే మళ్ళీ అది నో ప్రాఫిట్ నో లాస్ అంటాడు. అంటే మళ్ళీ 4 పార్ట్స్కి వస్తుంది అంటున్నాడు. సో 4 కాస్త 5 అయింది. 5 ఎన్ని పార్ట్స్ తగ్గించాలి? 1 పార్ట్ తగ్గించాలి. ఎంత నుండి? ఇగో 5 పార్ట్స్ నుండి 1 పార్ట్ తగ్గించాలి. సో ఎక్కడ నుండి తగ్గిస్తున్నావు? సో ఏదైతే బేస్ తీసుకుంటున్నావు దాన్ని ఎక్కడ రాస్తాం? డినామినేటర్లో తీసుకుంటావు. సో 1/5 ఇంటూ 100. 1/5 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? ఇది 20% అవుతుంది. ఓకే, 20%. లేదా దీనికి లెస్ బై, లేదా దీన్ని ఏం రాయొచ్చు మనం? మోర్ బై 100 ప్లస్ మోర్ ఇంటూ 100 అని రాయొచ్చు. సో అంటే అది ఎలా అంటే 100 కాస్త ఏమైంది ఇక్కడ 125 అయింది. దీన్ని నార్మల్గా చేయాలంటే ఏం చేస్తాం? ఎంత తగ్గించాలి ఇక్కడ? 25. సో ఎక్కడ నుండి? 125 నుండి. సో ఇంటూ 100. సో 25 1s 25 5s 5 1s ఎంత అవుతుంది? 20%. ఓకేనా. మీరు తీసుకుంటే ఎలా డైరెక్ట్గా రేషియో బేస్లో తీసుకోండి, లేదా నార్మల్గానే మీరు తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ? 20% అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ నుండి యావరేజ్ క్వశ్చన్స్. యావరేజ్ స్పీడ్ క్వశ్చన్. ఈ యావరేజ్ స్పీడ్ క్వశ్చన్ అనేది కామన్ క్వశ్చన్ అండి ప్రతిసారి కూడా. సో ప్రతిసారి అడుగుతాడు మనకి 3 ఈక్వల్ డిస్టెన్స్ 2 ఈక్వల్ డిస్టెన్స్ అని అడుగుతాడు. సో ఇక్కడ ఏంటి ఇది ఈక్వల్ డిస్టెన్స్ కాదు నార్మల్. సో ఈక్వల్ డిస్టెన్స్ అయితే ఒకలా చేయాలి, ఈక్వల్ డిస్టెన్స్ కాకపోతే ఒకలా చేయాలి. ఈక్వల్ డిస్టెన్స్ అయితే మన ఫార్ములాస్ ఉంటాయి, వితౌట్ ఫార్ములా కూడా చేయొచ్చు. ఎల్సిఎం బేస్లో మనం వితౌట్ ఫార్ములా చేయొచ్చు మనం. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్. సో యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ ఏ పర్సన్ ట్రావెల్స్ 120 kilometers at 80 km/h, the next 100 kilometers at 40 km/h and comes back to the starting point at 75 km/h. The average speed of the person throughout the journey. Average speed approximately కావాలన్నారు. అప్రాక్సిమేట్లీ కావాలంట. ఓకే, సో అప్రాక్సిమేట్. సో ఒక పర్సన్ ఇక్కడ నుండి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నప్పుడు సో ఫస్ట్ ఎంత? ఒక 120 kilometers, తర్వాత 100. సో ఒక 120 kilometers. ఈ 120 kilometersని ఎంత స్పీడ్తో వెళ్తున్నారంటే 80 km/h. 80 km/h. నెక్స్ట్ ఇంకొక 100 kilometersని, నెక్స్ట్ ఒక 100 kilometersని సో ఎంతది 40 km/h స్పీడ్తో వెళ్తున్నారు. 40 km/h స్పీడ్తో. సో తర్వాత ఏం జరిగింది? వెళ్ళాడు ఒక పర్సన్. సో రిటర్న్ వచ్చారు ఇప్పుడు. రిటర్న్ వచ్చాడంటే ఇక్కడ నుండి, సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. సో ఎంత డిస్టెన్స్ ఇది టోటల్గా? ఇది 120 + 100 అంటే ఎంత? 220. ఈ 220 kilometers కూడా ట్రావెల్ చేశాడు. ఎంత స్పీడ్తో? ఇక్కడ 75 km/h. ఇదిగోండి 75 km/h. ఓకే, సో ఇదంతా 75 km/h. సో మన యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం డిస్టెన్స్ ఎంతైతే ట్రావెల్ చేశాడు అది బై టోటల్ టైం. ఎంతైతే టైం పట్టిందో దాంతో డివైడ్ చేస్తాం. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ ఎంత? 120 + 100 + 220. ఇటువైపు ఒక 220, ఇటువైపు ఒక 220. టోటల్ ఎంత అవుతుంది? 440 kilometers. టోటల్ డిస్టెన్స్ బై. ఇప్పుడు నాకు ఏం కావాలి? టోటల్ టైం కావాలి. టోటల్ టైం అంటే ఏం చేస్తామని ఇక్కడ ఎక్కడ మనకు టైం ఇవ్వలే, కానీ టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 120. స్పీడ్ ఎంత? 80. 120/80 అంటే ఎంత అవుతుంది? ఇది 1.5 అవుతుంది. 1.5. నెక్స్ట్ 100/40 అంటే ఎంత అవుతుంది? 2.5. 2.5 ప్లస్ ఇక్కడ ఏం చేస్తాం? 220/75. 220/75. 75 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 75 3s 225. అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఎంత? 3. అప్రాక్సిమేట్లీ మనం 3 కింద తీసుకోవచ్చు. 2 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ ఎంత తీసుకోవచ్చు దీన్ని? 3 అని తీసుకోండి. సో ఇది ఎంత అవుతుంది? ఇది 3. సో అప్రాక్సిమేట్లీ 3 అనుకుందాం. సో 1.5 + 2.5 + 3 అంటే ఎంత? 7. 440/7. 440/7. సో ఇది క్యాన్సిలేషన్ చేయండి. ఎంత అవుతుంది? 7 1s 7 6s 42. సో ఇంకెంత ఉంటుంది? 20. 7 2s అంటే 62. సో ఇక్కడ ఎంత వస్తుంది? 7 6s 42. సో 62 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది మనకి? దగ్గరలో ఉన్నది ఇక్కడ ఉంది. సో 63.46 ఉంది. 63.46. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది? 63.46 అవుతుంది. అప్రాక్సిమేట్ ఆన్సరే కదా మనకు కావాలి, ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదుగా మనకు కావాల్సింది. సో ఆన్సర్ ఎంత?
2 పాయింట్ సంథింగ్ అంటే ఎంత 63 పాయింట్, దాన్ని నియరెస్ట్ ఉన్న తీసుకోండి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ 95% ఆఫ్ బి, ఏ అనేవాళ్ళు బి ఎంత అయితే ఉంటారో దానిలో 95% ఉంటారంట. ఇఫ్ ఏ ఈజ్ 95% ఆఫ్ బి, 95/100 ఆఫ్ బి. సో ఇప్పుడు ఏ బై బి ఎంత అవుతుంది, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 95/100. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారు మనం, దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి, బి అనేవాళ్ళు ఏలో ఎంత పర్సెంటేజ్ ఉంటారని అర్థం ఇక్కడ. ఓకేనా, బి అనే పర్సన్ ఏలో ఎంత పర్సెంటేజ్ ఉంటారని అర్థం. బి అనే పర్సన్ ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, ఇక్కడ ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నాడో దాన్ని బేస్ కింద తీసుకుంటాం. సో ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, ఏతో. సో ఏ ఎంత ఇక్కడ 95, సో ఏ 95, మరి బి ఎంత 100 ఇంటూ 100. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి, ఇదంతా 519 సార్, 520 సార్. సో 2000/19, 2000/19. సో ఇప్పుడు ఆన్సర్ కావాలి, దీనిలో మనం ఒక ఆన్సర్ పిక్ చేసుకోవాలి. సో మీరు క్యాన్సిలేషన్స్ చేయగలరంటే చేయండి. 1900 సార్ ఎంత అవుతుంది, 1910 సార్ 190, ఇంకెంత ఉంటుంది ఇక్కడ 100 ఉంటుంది. 195 సార్ 95 అంటే 105 పాయింట్ సంథింగ్ రావాలి మీ ఆన్సర్. ఇక్కడ 105 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. లేదు అనుకుంటే ఇక్కడ అప్రాక్సిమేట్ ఇక్కడ ఏంటి మనం చేయాలి ఇక్కడ, సో యూనిట్ ప్లస్ డిజిట్ చూడండి, 9 సార్ ఎంత 45 అంటే 5 వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం కదా +5 అని చెప్పి, 9 సార్ 45, 5 + 5 యూనిట్ ప్లేస్లో ఉన్నదే నాకు కావాలి. 9 సార్ 45 అంటే యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది, 5 ఉంది. దానికి 5ని యాడ్ చేస్తే ఎంత 0, యూనిట్ ప్లేస్లో 0 వచ్చింది, ఇక్కడ కూడా 0 ఉంది. సో ఆ విధంగానే దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత అవుతుంది, 8 9 సార్ 72, 2 + 7 అంటే 9, ఇది కాదు. సో 9 4 సార్ 36 + 6 + 7 అంటే కూడా కాదు. ఇక్కడ ఎంత 0 + 3, ఇక్కడ కూడా రావట్లేదు. ఎక్కడ వస్తుంది, ఆప్షన్ డి. మీరు యూనిట్ ప్లస్ డిజిట్తో వెళ్ళండి, లేదా డైరెక్ట్గా క్యాన్సిల్ చేయగలరంటే డైరెక్ట్గా చేసుకోండి ఇది. ఓకేనా, సో లేదనుకుంటే 1900 సార్ అంతా 1900 అవుతుంది. సో ఇంకా ఎంత ఉంది, దీన్ని ఎలా చేయొచ్చు, ఇంకొకటి 19 × 100, 100 + 19 × 100 అంటే ఎంత అవుతుంది 1900. ఇంకా ఎంత ఉంది అక్కడ 100 ఉంది. 100ని మీరు 19తో డివైడ్ చేశారనుకో, 19 5 సార్ 95, 5 5/19 ఉంటుంది. సో దీన్ని కూడా యాడ్ చేస్తే ఎంత 105, 5/19 మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్, ఇది ఎక్కువగా అడిగే క్వశ్చన్ అండి. సో ప్రతిసారి ఎక్కువ ఒక 50 షిఫ్ట్స్ ఉంటే అందులో ఒక 30-25 షిఫ్ట్స్లో ఇది కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ మనకి. సో ఇది ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, 6^25 + 6^26 + 6^27 + 6^28 ఈజ్ డివిజిబుల్ బై. ఇది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. సో మనకు ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండాలండి, ఎందుకంటే ఇది చాలా నెంబర్స్తో డివైడ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో ఆప్షన్స్లో ఏ నెంబర్తో అవుతుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దేని కామన్ తీద్దాం, ఇందులో లీస్ట్ వాల్యూ ఎంత 6^25, దీని కామన్ తీయండి. సో కామన్ తీసిన తర్వాత ఇంకెంత ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో ఇక్కడ ఎంత ఉంటుంది 6^1 ఉంటుంది. ఇక్కడ 6² అంటే 36, ఇక్కడ ఎంత ఉంటుంది 6³ అంటే 216. సో దీని అంతటిని యాడ్ చేయండి, 216 + 36 + 6 + 1, 216 + 36 అంటే ఎంత 252, 252 + 6 అంటే 258 + 1 259. సో 6^25 × 259. సో అంటే ఒక నెంబర్ 259తో మల్టిపుల్ అవుతుందంటే ఆ నెంబర్ ఖచ్చితంగా ఏమవ్వాలి, 259తో డివైడ్ అవ్వాలి. సో ఈ నెంబర్ ఖచ్చితంగా ఎవరితో డివైడ్ అవుతుంది, 259తో డివైడ్ అవుతుంది. ఒకవేళ 259 లేదనుకో, సో అప్పుడు మనం ఇందులో ఏం చేస్తామంటే 6^25ని 6^24 × 6 అని రాసుకొని ఇంటూ 259 చేస్తాం. సో ఇక్కడ మనం 6ని రాయొచ్చు, మళ్ళీ 3 × 2 అని రాసుకోవచ్చు కదా. సో ఈ 6 ప్లేస్లో ఏం రాయొచ్చు మనం 3 × 2, 259 × 2 ఉందా లేదో చూస్తాం, లేదా 259 × 3 ఉందా లేదో చూస్తాం. ఈ విధంగా చెక్ చేసుకుంటాం అప్పుడు మనం. ఓకే, నెక్స్ట్ వన్. Study the given table and answer the question that follows. The table shows the classification of 100 students based on the marks obtained by them in history and geography in an examination. Marks out of 50. మొత్తం ఎన్ని మార్క్స్కి ఇది ఎగ్జామ్ అనేది 50 మార్క్స్ కంట, 50 మార్క్స్కి ఎగ్జామ్ ఇది. సబ్జెక్ట్, సో ఇక్కడ ఏంటి సబ్జెక్ట్స్ ఇక్కడ ఇచ్చాడు, ఏంటి హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఆ రెండు అగ్రిగేట్, ఇవి ఆ రెండింటిది కలిపి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం ఇచ్చాడు 40 and above, 40 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు హిస్టరీలో ఎంతమంది ఉన్నారు, 9 persons ఉన్నారు, జాగ్రఫీలో 4 persons ఉన్నారంట. నెక్స్ట్ ఇక్కడ 30 and above వచ్చిన వాళ్ళు 30 to 21. సో ఈ విధంగా ఉన్నాయి మొత్తం అన్ని కూడా మన దగ్గర.
సో మనకి క్వశ్చన్ ఏ అడిగాడు అది చూద్దాం. బేస్డ్ ఆన్ ది టేబుల్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోరింగ్ లెస్ దెన్ 20% మార్క్స్ ఇన్ ద అగ్రిగేట్. 20% కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు 20% అంటే 20 కాదు ఇక్కడ. సో 20% అంటే ఏంటి? 50 మార్క్స్లో 20% మనం చెక్ చేయాలి. 50 మార్క్స్లో 20% అంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. 50 మార్క్స్లో 20% అంటే ఎంత? 10 మార్క్స్. అంటే 10 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది? సో 10 అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 87 ఉన్నారు. మరి దీనికన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఇంకా 100లో 87 మెంబర్స్కి 10 అండ్ అబోవ్ వచ్చాయంటే మరి రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? 13 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 100 మైనస్ 87 అంటే ఎంత అవుతుంది మనకి? 13 మెంబర్స్ అనే వాళ్ళకి ఏం జరిగింది ఇక్కడ? 10 మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 13 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. Two concentric circles are radius 10 centimeters and 6 centimeters. Find the length of the chord of the larger circle which touches the smaller circle. ఓకేనా? ముందుగా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? అంటే ఒకే సెంటర్ బేస్ చేసుకొని రెండు సర్కిల్స్ గీయగలిగితే వాటిని ఏమంటారు? 2 ఆర్ మోర్. రెండు అని కాదు, రెండు కన్నా ఎక్కువైనా సరే వాటిని ఏమంటాం మనం? కాన్సెంట్రిక్ సర్కిల్. అంటే వీటి యొక్క సెంటర్ ఏమవుతుంది? సేమ్ అవుతుంది. మిడ్ పాయింట్ అనేది సేమ్ అవుతుంది ఇక్కడ. సో ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏదో ఉందనుకో. సో ఇలా ఇక్కడ ఒక సర్కిల్, ఇలా 2 సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ రేడియస్ 10 centimeters and 6 centimeters. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కర్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ది స్మాలర్ సర్కిల్. ఇక్కడ ఏంటి మనకి? ఒక కర్డ్ ఉందంట, దీన్ని టచ్ అయ్యి వెళ్తుందంట. దీన్ని స్మాలర్ సర్కిల్ని ఇలా టచ్ అయ్యి వెళ్తుంది. ఓకే, సో దీన్ని టచ్ అయ్యి వెళ్తుంది. దీని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు మనకి. దీని యొక్క లెంత్ ఎంత? సో ఇక్కడ ఏంటి? ఈ స్మాలర్ రేడియస్. సో ఇది స్మాలర్ సర్కిల్. ఈ స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చారు మనకి? 6 centimeters. ఇదంతా ఇది 6 centimeters. మరి ఇదెంత అవుతుంది? ఇది సో ఇదెంత? సో ఇది ఆల్రెడీ ఇచ్చారు మనకి. ఎంత ఇది? 10 centimeters. 10 centimeters. సో ఇది ఏమనొచ్చు మనం? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో మన ఇది పైథాగరస్లో మనకి ఏమవుతుంది? ఇక్కడ 6 ఇక్కడ 10 ఉంటే ఇదెంత అవుతుంది? ఇది 8 అవుతుంది. లేదా మీరు నార్మల్గా చేస్తారంటే ఏమవుతుంది? ఇది √10² మైనస్ 6². సో అంటే ఇది ఎంత అవుతుందమ్మా? ఇది 10² అంటే ఎంత? 100. 100లో 36 మైనస్ చేస్తే ఎంత? 64. √64 అంటే ఎంత? 8. సో 8 అవుతుంది. లేదా దీని ట్రిప్లెట్స్ కింద తీసుకోండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉందంటే ట్రిప్లెట్స్లో ఇంకోటి ఏమి ఉండాలి? 4 ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది సో 4కి డబుల్. ఇదేంటి? 3 ఉంటే ఇక్కడ 5 ఉంటే. సో ఇది చూడండి, ఇది ఎలా రాయొచ్చండి ఇది. సో ఇక్కడ 3 ఉందనుకో. సో ఇక్కడ ఎంత? 5. సో ఇక్కడ ఎంత అవ్వాలి? అప్పుడు 4 అవ్వాలి. 3 ట్రిప్లెట్స్. సో దీనికి డబుల్, 3కి డబుల్ 6, 5కి డబుల్ 10, 4కి డబుల్ ఎంత అవుతుంది? 8. సో ఈ పార్ట్ 8 అంటే ఈ పార్ట్ కూడా ఎంత ఉంటుంది? 8. టోటల్గా ఎంత అవుతుంది? కర్డ్ లెంత్ 16 centimeters. ఎక్కడ ఉంది ఇది? 16. సో ఇక్కడ మనకి టీచర్స్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కర్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్. మరి దీని కర్డ్ ఎంత అవుతుంది? ఇది 16 అవుతుంది. ఇది సో 16 centimeters. ఓకే, ఆన్సర్ ఎంత? 16 centimeters అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. If sin of a plus b is equal to 1 and cos of a minus b is equal to 1/2. ఓకే, సో క్వశ్చన్ అడుగుతున్నాడు దాన్ని ఫైండ్ ఏ. సైన్ మనకి ఎంత అయితే 1 అవుతుంది? సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎంత రావాలి? 90. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90. నెక్స్ట్ ఏ మైనస్ బి. కాస్ ఎంతైతే 1/2 అవుతుంది? కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. సో ఏ మైనస్ బి అంటే ఎంత? ఏ మైనస్ బి అంటే ఎంత? 60. సో నాకు ఏం కావాలి? ఏ కావాలి. సో మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. ఏ కావాలంటే ఏం చేస్తాం? ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేయండి. సో ఈ రెండింటిని యాడ్ చేసి, ఒకవేళ బి కావాలంటే ఏం చేస్తాం? ఈ రెండింటిని మైనస్ చేసి /2 చేస్తాం. సో ఫస్ట్ వాల్యూ కావాలంటే, ఈ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేయాలి. 90 + 60 అంటే ఎంత అవుతుంది? 150. 150/2 అంటే ఎంత? 75 degrees. అదే నాకు బి కావాలంటే ఏం చేస్తా? 90 - 60 చేస్తా. 90 - 60/2. 90 - 60 అంటే ఎంత? 30. 30/2 అంటే ఎంత? 15 degrees. ఓకేనా? సో ఒకవేళ సో మనకి ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 75. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 degrees. సో ఆన్సర్ ఏంటి మనది? ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. A train 900 meters long is running at 108 km/h. How long will it take to clear a 900 meters long platform completely? సో ఇది మన ట్రైన్స్ నుండి వచ్చిన క్వశ్చన్. మనకి ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన ట్రైన్స్.
సో ఈ ట్రైన్ 900 మీటర్స్ లాంగ్ రన్నింగ్ ఎట్ 108 కిలోమీటర్ పర్ అవర్. దీని యొక్క స్పీడ్ ఎంత 108 కిలోమీటర్ పర్ అవర్. ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత 90 మీటర్స్. ఇది దేని క్లియర్ చేయాలంటే ఒక లాంగ్ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి. సో మనం బ్రీఫ్గా చెప్పుకుందాం అసలు లెన్స్ ఎందుకు యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనం 2 లెన్స్ ఉన్నాయంటే ఈ లెన్స్ రెండింటిని యాడ్ చేస్తాం. కానీ లెన్స్ ఎందుకు యాడ్ చేస్తాను ఎవరికైనా డౌట్ వస్తే దానికోసం మనం కంప్లీట్ క్లాసెస్లో అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేద్దాం. ఎంత ఇదంతా ఇది 900 మీటర్స్ లాంగ్ ట్రైన్. ఆ ప్లాట్ఫామ్ ఎంత అది ఒక 900 మీటర్స్. లెంత్ అంటే ఏం చేస్తాం, లెంత్ అప్పుడే యాడ్ చేయండి. సో 900 + 900 అంటే ఎంత అవుతుంది 1800. సో నాకు ఏం కావాలి ఇక్కడ, హౌ లాంగ్ టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 1800, స్పీడ్ ఎంత 108 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ స్పీడ్ అనేది ఓన్లీ ట్రైన్కే ఉంటుంది, ప్లాట్ఫామ్ స్పీడ్ ఉండదు కదా. ఒకవేళ మూవింగ్ ఆబ్జెక్ట్ ఉందనుకో, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక ట్రైన్తో పాటు ఇంకొక మూవింగ్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఏదో ఒక పర్సన్ క్రాస్ అవుతున్నారు, లేదనుకుంటే ఇంకో ట్రైన్ క్రాస్ అవుతుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి మనకి అక్కడ. ఓకేనా, అప్పుడు మనం ఏం తీసుకుంటాం, రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి ఒకే ట్రైన్. సో ఇంకోటి ఏంటి ప్లాట్ఫామ్ మూవ్ అవ్వదు కానీ లెంత్ ఉంటుంది అది. ఓకేనా, సో లెంత్ ఉంటుంది కానీ లెంత్ తీసుకుంటాం కానీ ప్లాట్ఫామ్ స్పీడ్ తీసుకోవడానికి అవ్వదు మనకు అక్కడ. సో అంటే ఏం చేస్తాం 108 కిలోమీటర్ పర్ అవర్. 108 కిలోమీటర్ పర్ అవర్. ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది. కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం, 5/18తో మల్టిపుల్ చేయాలి. 5/18 ఈ 8. సో 18 ఇక్కడ వదలదు. 18 1 జర్ 18 6 జర్ 5 6 జర్ 30, 30 × 6. సో 60 సెకండ్స్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ ఏలో మన యొక్క ఆన్సర్ ఉంది. సో ఆన్సర్ ఎంత 60 సెకండ్స్ అనేది మన యొక్క ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆల్జీబ్రా నుంచి చూడండి ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో. సో డైరెక్ట్గా ఇంకా ఈజీగా కూడా అడగవచ్చు మనం, ఇది కూడా ఈజీనే, కొంచెం ఒక్కసారి చెక్ చేస్తే చాలు మనం ఏం జరుగుతుంది ఇక్కడ. సో 7b - 1/4b, 7b - 1/4b ఈజ్ ఈక్వల్ టు 7. ఈ వాల్యూ మనకి ఇచ్చాడు. కానీ మనకు అడుగుతుంది ఏంటి 16b² + 1/49b². అంటే ఇక్కడ ఏంటి ఏ నెంబర్ స్క్వేర్ ఇది 4b². ఇదంతా 7 అంటే ఇక్కడ ఒక 4 ఇక్కడ 7 ఉండాలి మనకి. సో ఆ విధంగా దీన్ని తయారు చేయాలి. ఇక్కడ 4 కావాలి నాకు, ఇక్కడ 7 కావాలి. సో అలా కావాలి అంటే నేను ఏం చేస్తానంటే దీన్ని మల్టిపుల్ అండ్ డివైడ్, ఇక్కడ ఏంటి లేదా మల్టిపుల్ చేద్దాం. సో ఏ నెంబర్తో మల్టిపుల్ చేయాలంటే మనం 4/7. ఎందుకు 4/7, నాకు ఇక్కడ 4 కావాలి 7 పోవాలి, 7 పోవాలి అండ్ 4 రావాలంటే దేంతో మల్టిపుల్ చేయాలి, నేను 4/7తో మల్టిపుల్ చేయాలి. అదే ఇక్కడ కూడా చూడండి ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 7, నాకు కూడా ఎంత కావాలి 7 కావాలన్నా. సో అంటే ఏం చేయాలి, బోత్ సైడ్స్ కూడా నేను ఏం చేస్తా 4/7తో మల్టిపుల్ చేస్తాను. సో 7 × 4/7. సో 2 క్యాన్సిల్ అయిపోయి ఈ లోపలికి వస్తే ఏమవుతుంది 7 క్యాన్సిల్ అయిపోగా 4b ఉంటుంది, మైనస్ ఇక్కడ ఏమవుతుంది 4 క్యాన్సిల్ అయిపోగా 1/7b ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. సో ఈ వాల్యూ మనకు వచ్చింది. దీని నుండి మనం చేయాలి. సో మెయిన్ ఎగ్జామ్లో మనం ఇంత చేయకూడదు, మీరు ఇది చూడగానే ఈ విధంగా కన్వర్ట్ చేసి ఇది రాసుకోవడానికి చేయాలి. సో మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేయకూడదు అక్కడ. సో ఇక్కడ మనకి ఏం కావాలి స్క్వేర్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. దీన్ని ఈ బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది a - b² ఈజ్ ఈక్వల్ టు 4². ఓకేనా, a - b² అంటే a² అంటే ఎంత 4b². సో a² అంటే ఎంత 16b² ప్లస్ b² అంటే ఎంత 1/49b² మైనస్ 2ab -2a అంటే ఎంత ఇక్కడ 4b ఇంకోటి ఎంత 1/7b ఈజ్ ఈక్వల్ టు ఎంత 16. ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 16. ఓకేనా, 4² అంటే ఎంత 16. సో ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. b క్యాన్సిల్ అయిపోయింది. సో 16b² ప్లస్ 1/49b² ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎంత ఉంది 4 2 జర్ 8, 8/7 అటువైపు పంపిద్దాం. 16 ప్లస్ 8/7. సో ఇది ఎంత అవుతుంది, ఇది 7 × 16. 7 × 16 అంటే ఎంత 112. సో 112 ప్లస్ 8 అంటే ఎంత 120/7. 120/7. సో ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ సి. సో ఓకేనా, ఇది వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంత లెంతీగా తీసుకొని వెళ్ళాం. ఇది రాస్తాం, నెక్స్ట్ డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేయచ్చు. మీరు ఈ స్టెప్కి డైరెక్ట్గా రావచ్చు వన్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్. If the given figure PAB is the secant and PT is the tangent to the circle. ఇక్కడ ఏముంది, ఇక్కడ tangent ఉంది. సో ఇదేంటిది, ఇది ఇదేంటిది secant, ఇదేంటిది ఇది tangent. ఇది ఓకేనా tangent.
సో నెక్స్ట్ PT ఈజ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ ఫ్రమ్ P. సో ఇక ఈ పాయింట్ నుండి మనం కనెక్ట్ చేశారంట. ఇఫ్ ద PT ఈజ్ 8 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్, అండ్ PA ఇదంతా 6 సెంటీమీటర్స్. AB ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ నుండి ఈ పాయింట్ మనకు కావాలి, ఇది. సో ఈ లెంత్ ఎంత, సో ఈ లెంత్ ఎంతో మనకు కావాలి. దెన్ వాల్యూ ఆఫ్ X ఈజ్, X అనే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. ఈ ఫార్ములా ఏంటంటే PT స్క్వేర్. సో ఇది ఉంది కదా, PT స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PB, PA ఇంటూ PB, PA ఇంటూ PB. సో ఇక్కడ మనం PT స్క్వేర్ అంటే ఎంత, 8 స్క్వేర్ అంటే 64, PA అంటే ఎంత, P నుండి A అంటే ఇదంతా 6 ఇంటూ, సో ఇది X, సో ఇది 6, టోటల్ ఇది ఎంత అవుతుంది, X ప్లస్ 6 అవుతుంది, ఆఫ్ X ప్లస్ 6. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత, 64 ఈజ్ ఈక్వల్ టు 6X, 6 ఎంత 36. సో దీని నుండి మైనస్ చేయండి, ఎంత అవుతుంది, 36లో మనం ఎంత, 64లో ఎంత తీసేయాలి మనం, 36. సో ఎంత అవుతుంది ఇది, 36, 40, ఓకే సరిపోయిందమ్మా, ఓకే. సో ఇదంతా ఇది 40 అంటే ఎంత, 28 ఈజ్ ఈక్వల్ టు 6X. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో 28/6, 28/6 అంటే 2 3s are 2 14s are. సో ఎక్కడ ఉందమ్మా ఆప్షన్, ఆప్షన్ C, 14/3 అనేది మన ఒక ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ X ఎంత, వాల్యూ ఎంత వచ్చింది. సో మీకు ఈ ఫార్ములా తెలిస్తే ఒక్కొక్కసారి ఒకటి అడుగుతాడు మనకి. సో అప్పుడప్పుడు మనకి టాంజెంట్ వాల్యూ అడగొచ్చు, C వాల్యూస్ ఇచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడుగుతాడు, దాన్ని మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ 2 డిస్కౌంట్ స్కీమ్స్. అంటే 2 స్కీమ్స్ ఉన్నాయంట. సో ఇందులో మనకి ఏంటి, ఒకటి buy 3 get 4 ఫ్రీ, నెక్స్ట్ది buy 5 get 6 ఫ్రీ. ఓకేనా, ఈ 2 స్కీమ్స్లో మ్యాక్సిమం డిస్కౌంట్ ఎక్కడ వస్తుందని అడుగుతున్నారు, మ్యాక్సిమం డిస్కౌంట్. సో దీనిలో మనం చూద్దాం, మనకి ఎన్ని ఇస్తున్నాడు ఫ్రీగా. ఫస్ట్ దానిలో ఫ్రీగా ఎన్ని ఇస్తున్నాడు, ఒక 3 కొంటే 4 ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే మొత్తం ఎన్ని, 4 ఫ్రీగా ఇస్తున్నాడు. మొత్తం నువ్వు ఎన్ని తీసుకుని వెళ్తావు, అక్కడ 7 తీసుకుని వెళ్తావు. ఓకేనా, 7 ఇంటూ 100. సో ఇది నీ డిస్కౌంట్ పర్సెంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ buy 5 get 6 ఫ్రీ, ఇక్కడ ఎంత అవుతుంది, నువ్వు ఎన్ని ఫ్రీగా వచ్చే 6, మొత్తం ఎన్ని తీసుకుని వెళ్తావు, 11 ఇంటూ 100. సో ఇదంతా 7 అంటే 14.28, 14.28% అవుతుంది. 14.28 అంటే అప్రాక్సిమేట్లీ 14 అనుకుందాం. 14 4 అంటే ఎంత అవుతుంది, 56 పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుంది. నెక్స్ట్ ఇది చూద్దాం, 1/11 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది, 9.09 ఇంటూ 6 చేస్తే ఎంత, 54.54. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, మనకు ఏ నుండి ఎక్కువ వస్తుంది అంటే మనకి ఏంటి, స్కీమ్ ఏ నుండి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. సో ఏమవుతుంది, ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, లేదా buy 3 get 2 ఫ్రీ అన్నాడు. buy 3 get 2 ఫ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ buy 3 get 2 ఫ్రీ అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చినట్లు మనకి, అంటే మొత్తం ఎన్ని, buy 3 get 2 ఫ్రీ, 2 ఫ్రీ వస్తున్నాయి, మొత్తం ఎన్ని తీసుకొని వెళ్తావు, 5 ఇంటూ 100, 2/5 of 100 అంటే ఎంత, 40% అవుతుంది. ఈ విధంగా మనం ఈ డిస్కౌంట్స్ మనం చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ బార్ చార్ట్. ఓకేనా, సో ఇది కనిపిస్తుంది, ద ఫాలోయింగ్ బార్ చార్ట్ రిప్రజెంట్స్ ద గ్రాస్ అమౌంట్ అండ్ టోటల్ కాస్ట్. ఓకే, ఒక ఫర్మ్ యొక్క టోటల్ కాస్ట్, గ్రాస్ అమౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ అడిగాడు, టు మేక్ ద ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%, what should the gross amount have been in 2019 and 20 if the total cost remains same. కాస్ట్ రిమైన్స్ సేమ్ ఉండాలంటే, సో ఇక్కడ గ్రాస్ అమౌంట్ని ఎంత పెంచాలని అడుగుతున్నాడు. ఓకేనా, గ్రాస్ అమౌంట్ని ఎంత. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నామా, ప్రాఫిట్ గ్రాస్ అమౌంట్ హ్యావ్ బీన్ ఇన్ 2019 to 20. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏం జరగాలి, ఇక్కడ 6500 ఉంది. సో మనకి ఎంత కావాలంటే 25% ప్రాఫిట్ కావాలంటే మనకి 6500లో 25% మనం యాడ్ చేయండి. అంటే 6500 25% అంటే ఎంత, 6500లో సో 25, మీరు 5 ఇంటూ 25 చేసినా సరిపోతుంది అక్కడ. ఓకేనా, సో బై 100. సో లేదా 125 చేశారనుకో, ఇక్కడ 125 రాస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది మీకు. లేదనుకుంటే మనకు 25% ఎంత వస్తుంది, తర్వాత దాన్ని మనం సాల్వ్ చేసుకుందాం. సో ఇదంతా జీరోస్ క్యాన్సిల్ అయిపోయి, సో 25 ఇంటూ 60. ఓకేనా, లేదా చేద్దాం, 25 5 అంతా 125. సో ఇదంతా 12, 25 6 అంటే అంతా 150, 1625. సో అంటే మనకు ఒరిజినల్ ఎంత, 6500కి ఎంత ఎక్స్ట్రా రావాలి, 1625 ఎక్స్ట్రా రావాలి. 1625 ఎక్స్ట్రా అంటే 5 2
8125. సో ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఆన్సర్ అవుతుంది దానికి ఆప్షన్ బి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, what time will 10,000 at 4% per annum produce the same interest as 8,000 does in 4 years at 5% simple interest? అంటే మనకి ఏంటంటే, సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి 8,000కి 4 ఇయర్స్కి 5% మీద ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో అంతే ఇంట్రెస్ట్ అనేది 10,000 మీద 4% పర్ యానంకి ఎన్ని ఇయర్స్కి వస్తుంది అంత ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి 4 ఇయర్స్కి ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంని ఈ రెండింటి అంటే మీకు అక్కడ అర్థం ఏంటి, ఒక ఇయర్కి నీకు 5% వస్తుంది ఇంట్రెస్ట్. అలా 4 ఇయర్స్ కంటే ఎంత వస్తుంది, 5 × 4 అంటే ఫస్ట్ ఇయర్ 5, సెకండ్ ఇయర్ 5, థర్డ్ ఇయర్ 5, ఫోర్త్ ఇయర్ 5, లేదా డైరెక్ట్గా రాయొచ్చు 5 × 4 అని రాయొచ్చు. 5 × 4 అంటే ఎంత, 20%. ఓకే, 20%. 8,000లో 20% అంటే ఎంత అవుతుంది, 1,600. సో 8,000లో 20% అంటే ఎంత అవుతుంది, 1,600. సో ఈ 1,600 రావడానికి ఇందులో 10,000లో 1,600 అంటే ఎంత పర్సెంటేజ్ మనకి, 1,600/10,000 × 100 చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, సో మనకి 16% వస్తుంది ఇందులో. ఓకేనా, 4%. ఇందులో 10,000లో 1,600 అనేది ఎంత పర్సెంటేజ్, 16%. సో ఎంత ఇది, 16%. సో ఇది ఏమవుతుంది ఇది, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమే కదా ఇది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. ఇందాక కూడా ఏం చేసాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం చేస్తే టోటల్ 20% వచ్చింది. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం చేస్తే ఎంత, 16%. ఆల్రెడీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో టైం ఎంత అవుతుంది, టైం అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 4% అవుతుంది. సో టైం కదా 4 ఇయర్స్, 4 ఇయర్స్ అంటే టైం ఎంత, 4 ఇయర్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇక్కడ దీన్ని వెంటనే చూసి చెప్పండి, 5 4 0 ఎంత, 20% అంటే ఎంత, 1,600. సో ఇక్కడ మనకి 1,600 అంటే ఎంత, ఇక్కడ 16%. 10,000లో 1,600 అంటే 16%. ఇక్కడ మనకి 16 రావాలంటే 4ని ఎంతతో మల్టిపుల్ చేస్తే 16 వస్తుందో చూడండి. 4ని 4తో మల్టిపుల్ చేస్తే ఎంత, 60. అంటే 4 ఇయర్స్, 1 ఇయర్కి 4%. అలా 4 ఇయర్స్ అంటే ఎంత వస్తుంది, 16% వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఏ మ్యాన్, ఏ బాయ్ అండ్ ఏ ఉమెన్ క్యాన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 10 days, 15 days, 30 days respectively. In how many days can the work will be finished, a man, a woman, a boy, when all of them work together? సో ఇది బేసిక్ క్వశ్చన్ మనకి టైమ్ అండ్ వర్క్లో. సో టైమ్ అండ్ వర్క్ బేసిక్ క్వశ్చన్. సో ఇది చూడండి, దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏ బాయ్, సో ఇక్కడ ఒక మ్యాన్ అనేవాడు ఒక 10 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారంట. నెక్స్ట్ ఒక ఉమెన్ ఒక 15 daysలో, ఒక బాయ్ 30 days. సో ఇక్కడ టోటల్ వర్క్ ఎంత, మూడింటికి ఎల్సిఎం తీయండి. ఎందుకు, ముగ్గురు చేసేది సేమ్ వర్క్ కాబట్టి మనం ఎల్సిఎం చేస్తున్నాం. సో 10 ఎన్ని టైమ్స్, 3 times, 2 times, 1 time. సో ముగ్గురు కలిపి, సో ఇక్కడ మ్యాన్ ఒకడే 1 dayలో 3 parts చేస్తారు, ఉమెన్ ఒకరు 1 dayలో 2 parts, బాయ్ ఒకరు 1 dayలో 1 part. ముగ్గురు కలిపితే ఎంత చేస్తారు, 1 dayలో 6 parts చేస్తారు. మొత్తం 30 parts చేయడానికి ఎంత పడుతుంది, 5 days. సో ఆన్సర్ ఎంత, 5 days, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్. కాస్ థీటా ఎంత ఇచ్చారు మనకి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, √3/2. దెన్ ట్యాన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా కావాలి మనకి. ట్యాన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. ట్యాన్ స్క్వేర్ థీటా మనం ఏం రాయొచ్చు ఇక్కడ, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, రెండు క్యాన్సిల్ చేయండి. సో ఎంత ఉంది, సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా మనం ఏమనొచ్చు, 1 - cos స్క్వేర్ థీటా అని తీసుకోవచ్చు. సైన్ స్క్వేర్ థీటా అంటే 1 - cos స్క్వేర్ థీటా. సో 1 - cos స్క్వేర్, కాస్ అంటే ఎంత, √3/2. దాన్ని స్క్వేర్ చేయండి, √3/2 అంటే 3/4. అంటే దీన్ని సాల్వ్ చేస్తే ఎంత, 4 1 = 4 -3 అంటే ఎంత, 1/4. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో మన ఇక్కడ ఏంటంటే, what is the value of 3x³ + 5x² + 12xy² + 7y³ when x is equal to ఎంత, -4, నెక్స్ట్ y is equal to ఎంత, -1. ఓకే, సో మన ఈ వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేయండి. మీరు కావాలనుకుంటే మొత్తాన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. x ఉన్న ప్లేస్లో -4 రాయండి, y ఉన్న ప్లేస్లో -1. అదే ఆన్సర్ మంది. సో ఇంకొంచెం సింపుల్గా ఏమైనా చేయడానికి చూద్దాం. అంటే ఏదైనా కామన్ తీసుకుందాం ఇందులో. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, మనం x² కామన్ తీద్దాం, x². సో ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు, 3x + 5y. సో నెక్స్ట్ ఇక్కడ ఏం తీద్దాం మనం, ఈ రెండిట్లో y² కామన్ తీస్తే
12x ప్లస్ 7y. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 12x ప్లస్ 7y. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్ అంటే మైనస్ 4 స్క్వేర్ అంటే ఎంత? 16 ఆఫ్ 3x ప్లస్ 5y. 3 ఇంటూ 4, 3 4 0 ఎంత? 12 మైనస్ 12. 5 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 5 ప్లస్ y స్క్వేర్ అంటే 1. 12 ఇంటూ 4 అంటే ఎంత? మైనస్ 48. సో 7 ఇంటూ ఇది ఎంత అవుతుంది? మైనస్ 7. సో ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేయండి. మైనస్ 12 ఇంటూ మైనస్ 12 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది? మైనస్ 17. 16 ఇంటూ 17, 16 ఇంటూ 17 ఎంత అవుతుంది? 272. 272 మైనస్ 272 మైనస్, సో ఇదెంత అవుతుంది? 55. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత? 7 2 1 అంటే 327 మైనస్ 327. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి. ఓకేనా? సో దీని ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి మైనస్ 327. సో మీరు నార్మల్గా ఇందులో ప్రతి దగ్గర కూడా -4 అనేది ఎక్స్ ఉన్న దగ్గర, -1 అనేది వై ఉన్న దగ్గర మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మనం అలా కాకుండా, అండ్ అలా ఎప్పుడైనా ఎలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే వాటిని డైరెక్ట్గా. సో ఇక్కడ సో మనకేంటి, ఇక్కడ వేరియబుల్స్ అన్నీ కూడా ఒకటే ఉండాలి. సో మన అంత కాన్సెప్ట్ అవసరం లేదు ప్రజెంట్. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అనేది చేసుకోండి. సో మన కంప్లీట్ కాన్సెప్ట్స్ అనేవి మన తర్వాత ఏమైనా క్లాసెస్ మనం కంప్లీట్గా టాపిక్ కోసం చెప్పినప్పుడు ఇన్ డీటెయిల్గా బ్రీఫ్గా ప్రతి క్వశ్చన్ కోసం ఆ మోడల్ కోసం అది ఎలా వచ్చింది దానికోసం కూడా మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్, if the four numbers 39, 117, 17 and y are in the proportion, then find the value of y. ఇవన్నీ ప్రపోర్షన్లో ఉన్నాయంట. 2 రేషియోస్ని ఈక్వల్ చేస్తే దాన్ని ఏమంటాం? ప్రపోర్షన్. అంటే ఇక్కడ చూడండి ప్రపోర్షన్స్లో ఉన్నాయి. సో అంటే ఇది ఏంటి అనొచ్చు మనం? ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అనొచ్చు, లేదా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. దీన్ని ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటాం. సో ఏ బై బి అంటే ఎంత? 39/117 ఈజ్ ఈక్వల్ టు 17 బై ఇక్కడ ఎంత అని అడుగుతున్నారు. 39 ఎనీ టైమ్స్? ఇది 3 టైమ్స్. సో 17 కూడా ఎనీ టైమ్స్ రావాలి? 3 టైమ్స్ రావాలి. లేదనుకుంటే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 17 ఇంటూ 3 అంటే 51. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 51. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి. సో మనకి ప్యాటర్న్స్ ఎలా వెళ్తున్నాయి? మోడరేట్గానే వెళ్తున్నాయి. మరి అంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఇస్తున్నాడు, కొన్ని క్వశ్చన్స్ మోడరేట్గా వెళ్తున్నాయి. షిఫ్ట్లో మనకు అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇంతవరకు. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2 సెంటీమీటర్స్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా కావాలి. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ చూడండి 4/3 పై అంటే ఎంత? 22/7 ఆర్ క్యూబ్ అంటే ఎంత? 4.2 4.2 4.4 లేదా 42 స్క్వేర్ అంటే ఎంత అవుతుందో అది మనం డైరెక్ట్గా రాసుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఇదంతా 7 3 is 21. 21 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఇక్కడ 0.2 టైమ్స్. మనం ఇదంతా సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా డిజిటల్ సమ్ నుండి వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి డిజిటల్ సమ్ని యూజ్ చేసి చేద్దాం. ఓకే, డిజిటల్ సమ్ వర్కౌట్ అవుతుంది రైట్. సో ఈ డిజిటల్ సమ్ అంటే ఎంత? ఇక్కడ 4, ఇక్కడ 2 + 2 అంటే ఎంత? 4 4 4 0 అంటే ఎంత? 16. 16 అంటే ఎంత అవుతుంది? 7 ఇంటూ ఇదంతా 2 ఇంటూ 4 2 ఇదంతా 6, ఇది కూడా 6 6 6 6 6 0 ఎంత? 36. 36 అంటే ఎంత? 9. 9 అంటే ఎంత? డిజిటల్ సమ్ ఆఫ్ 9 అన్నా 0 అన్నా ఒకటే. ఒక్కసారి 0 వచ్చిందంటే మొత్తం ఎంత రావాలి? 0. డిజిటల్ సమ్ 0 కావాలి నాకు. డిజిటల్ సమ్ 0 ఎక్కడుందో ఆప్షన్స్లో. అంటే యూనిట్ ప్లస్ డిజిట్లో ఎంత వస్తుంది? 4 2 0 8 8 2 0 ఎంత? 16 6 2 0 12 2 2 0 4. యూనిట్ ప్లేస్లో 4 ఉండాలి, డిజిటల్ సమ్ 0 రావాలి. ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? సో ఇది కాదు, యూనిట్ ప్లేస్లో 5 వచ్చింది. సో ఈ 3 ఆప్షన్స్లో చూద్దాం. సో ఇక్కడ డిజిటల్ సమ్ నాకు 0 కావాలి. 9 క్యాన్సిల్ అయింది, 7 + 2 9 క్యాన్సిల్ అయింది, 8 + 2 10 14. 14 అంటే 5. సో డిజిటల్ సమ్ 5 వస్తుంది ఇక్కడ. ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 6 + 3 అంటే ఎంత? 9. 4 + 4 + 1 అన్న 9. అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. 310.464 అనేది మన ఆన్సర్. ఇది అప్రాక్సిమేట్ ఆన్సర్ కాదు. అప్రాక్సిమేట్ ఆన్సర్స్ మనం డిజిటల్ సమ్ చేయలేం. సో ఇలాంటి వాటికి మాత్రం మనం చేయొచ్చు. ఇక్కడ రెండు ఇది అప్రాక్సిమేట్ వాల్యూ కాదు కదా. సో ఎగ్జాక్ట్ మల్టిప్లికేషన్ ఎంత? 310.464 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If a plus b plus is equal to 16 and a square plus b square plus c square is equal to 90, find the value of ab plus bc plus ca. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది కదా మనకి. సో ఈ ఫార్ములా లేకపోయినా మీరు అలవాటు అయిపోతే దీన్ని స్క్వేర్ చేస్తాం, అందులో 90 మైనస్ చేసి /2 చేయొచ్చు. ఓకేనా? ఏం చెప్పా ఇక్కడ? దీన్ని స్క్వేర్ చేస్తాం a plus b plus అనే వాల్యూని, దాని నుండి ఈ వాల్యూని మైనస్ చేస్తాం, చేసి /2 చేసుకోవచ్చు.
సో నార్మల్ దీని ఫార్ములా ఏంటి, a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఎంత, 16 స్క్వేర్ అంటే ఎంత, 256 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఎంత, 90 ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. మీకు స్టార్టింగ్ చెప్పింది అదే. సో ఏం చెప్పాను ఇక్కడ, దీనిలోండి ఈ నెంబర్ని మైనస్ చేస్తాం, ఈ నెంబర్ని మైనస్ చేసి దాన్ని ఏం చేస్తాం, బై 2 చేస్తాం అని చెప్పాం. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మనం 256లో 90 తీసేస్తే ఎంత అవుతుంది, 166. 166 ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో నాకు ఈ 2తో ఈ నెంబర్ని క్యాన్సిల్ చేస్తే ఎంత, 83 టైమ్స్. 83 టైమ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే ఎంత, 83 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 sin theta minus cos theta by cos theta plus sin theta is equal to 1. Then the value of cot theta. Cot theta value ఎంత అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైనా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఎంత, 3 sin theta minus cos theta, ఈ cos theta ఇది ఇటువైపు వెళ్ళింది అనుకుందాం. సో ఇది అటువైపు వెళ్తే 3 sin theta minus cos theta is equal to cos theta plus sin theta. ఈ కాస్ థీటా అనేది అటువైపు వెళ్తుంది, సైన్ థీటా ఇటువైపు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 2 sin theta ఈజ్ ఈక్వల్ టు 2 cos theta. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం కావాలి, కాట్ థీటా. ఈ సైన్ థీటా అటువైపు వెళ్తే ఏమవుతుంది, కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, కాట్ థీటా. సో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో మన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి. 2 runners Sony and Moni start running on a circular track length of 200 meters at speeds of 18 and 24 km/h respectively in the same direction. After how much time from the start will they meet again at the starting point? సో దీనికి మనం ఏం చేయాలి, సో ఇలా ఒక సర్క్యులర్ ట్రాక్లో పరిగెడుతున్నారంటే ఇద్దరు కూడా, ఇదంతా ఈ ట్రాక్ యొక్క డిస్టెన్స్ ఎంత, 200 meters. ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారంట. సో ఏ టైం మరలా వీళ్ళిద్దరు మీట్ అవుతారు, ఓకేనా, ఎప్పుడు అవుతారని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, దీనికి ఏం చేస్తాం మనం, సో ఇక్కడ మీట్ ఎట్ స్టార్టింగ్ పాయింట్ అని అడుగుతున్నారు. సో దీనికి ఏం చేస్తాం మనం, టైం అడుగుతున్నారు. ఏ టైం, టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, 200 meters ఆఫ్ డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత. సో ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్ వెళ్తున్నారు. ఒకటే డైరెక్షన్ వెళ్తున్నారంటే రిలేటివ్ స్పీడ్ ఏమని చేస్తాం మనం, సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నారంటే ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి, 18కి 24 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది, 6 km/h. 6 km/h. 6 km/h. ఓకే, km/hని మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం, 5/18తో మల్టిపుల్ చేయాలి. 5/18, 18 పైన రాద్దాం, 5/18. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, 6 1s are 6 3s are 5 1s are 40s are. ఓకేనా, 40 × 3 అంటే ఎంత అవుతుంది, 120 seconds. ఎక్కడుంది ఆప్షన్, ఆప్షన్ ఏలో ఉంది, 120 seconds. 120 seconds అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 8 men can complete a work in 45 days. 8 women can complete the same work in 18 days. In how many days 5 men and 8 women together? సో ఎవరు ఈ బ్యాచ్ వెళ్తారంటే, సో ఇది ఒక వర్క్ ఏదో ఉంది, ఒక 8 men వెళ్ళారు అనుకుందాం. 8 men వెళ్తే ఎన్ని రోజులు పడుతుందంట, 45 days పడుతుందంట. 8 men వెళ్తే 45 days పడుతుంది. సో లేదా ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం, ఒక 2 men వెళ్తే 10 days పడుతుంది అన్నారు. అదే ఒక men వెళ్తే అయ్యేది మనకి డబుల్ అయ్యేది, అంటే 20 days పట్టేది. ఇద్దరు వెళ్తే 10 days చేశారు. ఇక్కడ మెన్ ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళందరూ ఎఫిషియన్సీ సేమే. సో ఒక మెన్ది ఒకలాగా ఇంకో మెన్ది ఒకలాగా ఉండకుండా అందరిది సేమే ఉంటుంది ఎఫిషియన్సీ అనేది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక మెన్ అనేవాడు ఎన్ని రోజులు చేస్తారు, 8 menకి 45 days పడుతుందంటే ఒక మెన్కి ఎంత అవుతుంది, 360. 8 × 35. సో 8 × 45. 8 × 45 అంటే ఎంత, 360 days పడుతుంది మెన్కి, ఒక మెన్కి. 8 women ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, ఇది 18 daysలో కంప్లీట్ చేస్తున్నారు. మరి ఒక ఉమెన్ అంటే ఎంత అవుతుంది, 8 × 18. సో ఎంత, 144. ఓకే, ఈ రెండింటికి మనం ఏం చేస్తాం, ఎల్సిఎం చేస్తాం.
సో ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తాం. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత 720, 144 5 జర్ 360 2 జర్. ఓకేనా? సో అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఇదేంటి మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. ఒక మెన్ వెళ్తే 1 డేలో ఎన్ని పార్ట్స్ చేయగలరు, 2 పార్ట్స్ చేస్తారు. ఒక ఉమెన్ వెళ్తే 1 డేలో ఎంత చేస్తారు, 5 పార్ట్స్ చేస్తారంట. సో అసలు వీళ్ళు చేయాల్సిన వర్క్ ఎంత 720. సో ఈ 720 వర్క్ని చేయడానికి ఇప్పుడు ఎవరు వెళ్తారంట, సో ఇక్కడ 5 మెన్ 8 ఉమెన్ అనే బ్యాచ్ ఒకటి వెళ్తారంట. సో టోటల్ వర్క్ ఎంత 720. సో ఈ 720 వర్క్ని 5 మెన్ 8 ఉమెన్, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5 మెన్ ప్లస్ 8 ఉమెన్. ఒక మెన్ ఎఫిషియన్సీ ఎంత 2, అంటే 5 × 2 అంటే ఎంత 10. ఒక ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. అలాంటి ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు. 8 × 5 అంటే ఎంత 40. 8 × 5 అంటే ఎంత 40. సో ఇది ఎంత అవుతుంది టోటల్ వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత, వీళ్ళు 1 డేకి బ్యాచ్ వెళ్తే 1 డేకి 50 పార్ట్స్ చేయగలదు. మొత్తం వాళ్ళు చేయాల్సింది ఎంత 720 చేయాలి. సో అంటే అంత ఎన్ని డేస్ పడుతుంది అంటే ఏం చేస్తాం 0 0. సో ఇది ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 14 2/5 అవుతుంది. సో ఇది 5 14 జర్ ఎంత 70. సో 70 కన్నా ఇంకెంత ఎక్స్ట్రా ఉంది, 2 ఎక్స్ట్రా ఉంది. 14 2/5 డేస్. 14 2/5 డేస్. ఎవరు వెళ్తే ఇది ఈ వర్క్ని 5 మెన్ అండ్ 8 ఉమెన్ వెళ్తే ఎంత టైం పడుతుంది, 14 2/5 డేస్ అనేది మనకు పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద రిమైండర్. ఓకేనా, ఏంటి రిమైండర్, ఏ నెంబర్ మనం క్యాన్సిల్ చేయాలంట 265 పవర్ 4081 265 పవర్ 4081 ప్లస్ 9 ఈజ్ డివైడెడ్ బై 266. ఆ నెంబర్ మనం 266తో డివైడ్ చేయాలంట. సో రిమైండర్ ఏంటని అడుగుతున్నారు. రిమైండర్ సో చేద్దాం, 265 పవర్ 4081 ప్లస్ 9 బై 266. సో మనకేంటిది, ఇందులో మనకి చాలా ఫెర్మాట్స్ థియరం, యూలర్స్ థియరం ఇలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ మనం ఇదైతే డైరెక్ట్గానే చేయొచ్చు. మనం ఎలా చేస్తాం అంటే, ఇది బేస్ని మీరు క్యాన్సిల్ చేయండి. బేస్ ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 266 1 టైమ్ 266. దానికైనా ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. 1 తక్కువ ఉందంటే ఏం చేస్తాం, మనం నెగిటివ్లో తీసుకుంటాం. తక్కువ కొంటే నెగిటివ్, -1 పవర్ 4081 ప్లస్ 9 బై 266. సో -1 పవర్లో ఆడ్ నెంబర్ ఉంది. ఎప్పుడైనా ఆడ్ నెంబర్ ఉంటే ఏమవుతుంది, -1 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే అది నెగిటివ్లో ఉంటుంది, -1 ఉంటుంది. -1 ప్లస్ 9, -1 ప్లస్ 9 అంటే ఎంత 8. సో ఓకేనా, సో దీని యొక్క రిమైండర్ ఎంత అవుతుంది 8 అవుతుంది. ఈ వాల్యూ యొక్క రిమైండర్ ఎంత 8. సో ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ ఏలో ఉంది. నెక్స్ట్, సో ఇదండి. సో టోటల్ క్వశ్చన్స్ అయితే మనం ఈ షిఫ్ట్లో మనం జరిగిన అన్ని క్వశ్చన్స్ కోసం కూడా డిస్కస్ చేసాం. రేపటి వీడియోలో మనం ఏదైనా అర్థమెటిక్ ఆర్ రీజనింగ్, లేదా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే ఏదైతే టాపిక్ కావాలో అది చేద్దాం, లేదా ప్రీవియస్ పేపర్లు కావాలంటే ప్రీవియస్ పేపర్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఓకే, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.